మాజీ మంత్రి కొడాలి నానికి షాక్. విశాఖ పోలీసుల నుండి 41 సిఆర్పీఎఫ్ నోటీసులు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసుల నుండి మరోసారి ఊహించని షాకు ఎదురైంది. విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది ఆదివారం ఆయనకు 41 సిఆర్పీఎఫ్ నోటీసును అందజేశారు. వివరాల్లోకి వెళ్తే 2024 విశాఖ నగరానికి చెందిన ఎస్ అంజనాప్రియ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో కొడాలి నాని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యులపై అపకీర్తికర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు విచారణ జరిపి క్రిమినల్ సెక్షన్ 351(4), 352, 353(2), 196(1), BNS 467 ఐటీ చట్టాల్లోని కొంత మేరకు కేసులు నమోదు చేశారు. గుడివాడలో ఉన్న కొడాలి నానిని గుర్తించి 3 టౌన్ ఎస్ఐ సంతోష్ తన బృందంతో కలిసి స్వయంగా నోటీసులు అందించారు. ఇది కేవలం ఒక కేసు మాత్రమే కాదు. కొడాలి నానిపై ఇప్పటికే గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మద్యం గోడౌన్ బెదిరింపుల కేసు, 1 టౌన్ స్టేషన్లో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించిన కేసు కూడా ఉన్నాయి. అంతేకాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ దాడి కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న నాని హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి గుడివాడకు వచ్చినప్పుడు విశాఖ పోలీసులు ఆయన్ను పట్టుకొని నోటీసులు అందించారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొడాలి నాని హైదరాబాద్ లో చికిత్స అనంతరం ముంబైలో కీలక సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం కోలుకొని తిరిగి హైదరాబాద్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే కొడాలి నానిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ కేసులు నానిని ఎటుదారికి తీసుకెళ్తాయి? మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయా అనేది తెలుసుకోవాలి.